100 ఓట్లు ఉన్నాయి, 110 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? ఒక ఊర్లో 100 ఓట్లు ఉంటే 98 90 మంత పడితే 100కు 100 పడుతుంది. 100% పడ్డా 100 అవుతాయి. మరి 110 ఎట్లా వచ్చినాయి? ఇది నా కేసు. నడుస్తుందా ఇంకా? ఇంకా ఉంది అది. 2 ఎలక్షన్స్ అయిపోయినాయి అప్పటికి. ఇది 2019 జనవరిలో మన రాహుల్ గాంధీ గారికి రిపోర్ట్ 7 పేజెస్ రిపోర్ట్ ఇచ్చిన 100 ways to ట్యాంపర్ మేనేజ్ ది ఈవీఎంస్ అని. నాకు ఇదేంది, ఇది ఈవీఎం ఏమో ఎలక్ట్రానిక్ ఓట్ అయితే స్లిప్ ఏంటి ప్రింటెడ్ ఓటు, ఇది లెక్క పెట్టండి నాకు చాలు, సరే రీ ఎలక్షన్ వద్దని చెప్పిన. ఒక్క ఈవీఎం మనం చూస్తే 141 తేడా ఉంది. నాకు రావాల్సినవి టిఆర్ఎస్కి వచ్చినాయి. అన్ని లెక్క పెట్టంటే ఎవరు లెక్క పెడతలేరు. ఆయన అబ్జర్వర్ వచ్చిండు, మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని 6 years సస్పెండ్ చేస్తా అంటున్నాడు. నేను లెక్క పెట్టే రైట్ నాకు ఈసీ ఇచ్చింది. వాళ్ళు కొంచెం సేపు చూసిండ్రు, 10 నిమిషాలకు విన్ డిక్లేర్ చేసిండ్రు. సేమ్ అదే తీసుకొచ్చి హైకోర్టులో వేసిన టిల్ పెండింగ్ రిజర్వ్ అయి ఉంది. ఏంటంటే ఇప్పటికి సూర్యాపేటలో ఆ ఈవీఎం బాక్సులు ఉన్నాయి మార్కెట్ యార్డ్లో. ఇప్పుడు నా అప్పీల్ ఏముందంటే కలెక్టర్కు ఆ వీవీప్యాట్ లెక్కించాలనేది ఆర్డర్ పోవాలి. మేబీ 2 months లో వద్దు, 3 months లో వద్దు తెలియదు.